ఇస్తారా భూమి, లోకేష్ బినామీలకు ఇచ్చుకున్నాడు భూమి అని నానా యాగి చేశారు కదా, నానా యాగి చేశారు. అప్పుడు టీసీఎస్కి రూపీకి ఇస్తే కూడా టీసీఎస్కి ఎందుకు ఇచ్చారని అడిగారు. అంటే వీళ్ళకి అసలు కంపెనీల వాల్యూ ఏంటి, కంపెనీల బ్రాండ్స్ ఏంటి, ఆ బ్రాండ్స్ ఇక్కడికి వస్తే ఎలాంటి యూఫోరియా క్రియేట్ అవుతుంది, ఎలాంటి ఒక దాన్ని ఏమంటారు ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది, ఈ మినిమం సెన్స్ కూడా లేకుండా మరి అప్పుడు 99 పైసలకు ఎందుకు ఇస్తారు లోకేష్ బినామీలు వాళ్ళు ఇట్లా మాట్లాడిన వ్యక్తులు. మరి ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారే కాదండి, వైసీపీ గవర్నమెంట్ వైసీపీ పార్టీలో ఉన్న ఎవరికి కూడా కొంతమందికి ఉన్నట్టుంది బుద్ధి బుర్ర కూడా, కానీ వాళ్ళని కూడా అది వాడనీయకుండా ఈ రోజు అదేదో చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం అండి, అంటే రాజకీయ నాయకుల మీద చాలా వెరైటీగా వెత్తనంగా తీసేవారు. ఏం అడిగినా ప్రతిపక్షంగా మేము ఖండిస్తున్నాం అంటే ఆ విధంగా ఈ రోజు ఆ పార్టీలో ఉన్న ఒక్కడికి కూడా 5 సంవత్సరాలు నిజంగా వాళ్ళకి ఎక్కడో వాళ్ళకి అదృష్టం రాసి పెట్టి ఒక మంచి అవకాశం వచ్చింది. చాలా మంది అది అనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు వయసులో యంగ్స్టరు, ఈయన నిజంగా ఇంకా దూసుకుపోతాడు, మాకు ఛాన్స్ ఇవ్వకుండా అని చాలా మంది అనుకున్నారు. కానీ ప్రజావేదిక కూలగొట్టడంతోనే ఎలాంటి అధపాతాళంలోని వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో అర్థమైపోయాయి. ఇందాక పెద్దలు మాట్లాడుతున్నారు, వాళ్ళకి అదే అంటే కనీసం ఎటువంటి జ్ఞానం లేదని, ఈర్ష అసూయలతో నిండిపోయి పాము తన పిల్లల్ని తనే గుడ్లని తింటుందంటే అది నమ్మే వాళ్ళం కాదు. సొంత రాష్ట్రం ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా నాశనం అయ్యేలా చేసిన ఆ వ్యక్తి గురించి ఈ రోజు ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ కంపెనీలు తీసుకురాలేదు సరికదా, ఎప్పటి నుంచో ఆంధ్ర రాష్ట్ర తాలూకా ప్రతిష్టను పెంచిన అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీలని రాష్ట్రం నుంచి బెదలగొట్టలేదా అండి ఆయన? అది మనం మర్చిపోయామా? ఆ కంపెనీలో ఉన్న దాదాపు 2000-3000 ఫ్యామిలీస్ ఉన్న అక్కడున్న ఆ టౌన్షిప్ కి కరెంట్ ఆఫ్ చేసి ఆ కంపెనీని నీచంగా చేసి ఆ కంపెనీ హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్ లో 9,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అంటే సొంత రాష్ట్రంలో వాళ్ళకి కూడా అలాగే కియాని ఎంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఆంధ్ర నుంచి ఒక కారు మన దగ్గర నుంచి మొదలైందన్న కంపెనీని ఆయన తీసుకొస్తే అదే కియా కంపెనీకి గోరంట్ల మాధవ్ గాని అక్కడున్న వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు వెళ్ళిపోయేదాకా చేసింది వీళ్ళే కదా. వీళ్ళ దగ్గర నుంచి ఈ రోజు మీరు గూగుల్ గురించి ఇందాక అన్నారా యూఫోరియా, ఇవన్నీ ఆ పదాలకి అర్థం కాదు కదా, స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు. ఇందాక మీరు నేను జోక్గా అనలేదండి, ఈ రోజు అధికార పార్టీ గవర్నమెంట్ లో ఏది చేసినా వాళ్ళు ఈ రోజు విమర్శించడానికి డిసైడ్ అయిపోయారు. అయితే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ప్రజలు వాళ్ళు చీకొట్టి నవ్వుకుంటున్నారు. అయినా 11 సీట్లు ఇచ్చిన కొంతమంది మూర్ఖులు ఇంకా ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళతో ఈ రోజు టైం పాస్ చేయడం తప్పితే విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని ఇదే జగన్మోహన్ రెడ్డి అన్నాడు. విశాఖపట్నం ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మలేదే, నువ్వు మాకేమి చెయ్యొద్దు బాబు అన్నారు. ఇదే ఉత్తరాంధ్రని అందరు ఇక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టాడు తప్పితే ఏంటి రాజధాని చేస్తానని నిన్ను నమ్మలేదు ప్రజలు సరికదా. ఇక్కడున్న ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టావు. నీకు సొంతంగా ఒక ప్యాలెస్ ఈ రోజు 1000 కోట్ల ప్యాలెస్ ని ఏం చెయ్యాలో అర్థం కాక నీలాంటి మూర్ఖుడిని ఎన్నుకున్నందుకు భవిష్యత్తు తరాలకు ఒక గుణపాఠం లాగా ఈ రోజు ఆ రుషికొండ ప్యాలెస్ నిల్చొని ఉంది. ఈ రోజు ఉత్తరాంధ్రని మేము కూటమి ప్రభుత్వం ఏం రాజధాని చేస్తానలేదు, ఏమనలేదు. ఒక పక్క రాయలసీమ డెవలప్ అవుతుంది, మోడీ గారు ఎన్నిసార్లు వచ్చి అక్కడ ఎటువంటి ఇవి చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఒక పక్క ఈ రోజు కోస్తాంధ్ర డెవలప్ అవుతుంది, ఉత్తరాంధ్ర కూడా డెవలప్ అవుతుంది. రాష్ట్రాన్ని సమానంగా ఏ 3 భాగాల్ని నువ్వు గొడవలు పెట్టి 3 రాజధానులని రాష్ట్రాన్ని డెవలప్ కాకుండా చూసావో, ఒక్క మాట కూడా అనకుండా ఈ రోజు తండ్రి కొడుకులు గాని అటు పవన్ కళ్యాణ్ గారు గాని అక్కడ మోడీ గారు గాని ఈ రోజు నీ హయాంలోనే ఉత్తరాంధ్రలో ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వెళ్ళిందన్న సంగతి ఈ రోజు ప్రతి పిల్లాడికి తెలుసు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపడమే కాకుండా దాన్ని ఈ రోజు లాభాల పట్ల పట్టిస్తున్నాము. ఈ రోజు రైల్వే జోన్ 5 సంవత్సరాలు 22 మంది ఎంపీలతో నువ్వు తీసుకురాలేకపోయావు. ఈ రోజు రైల్వే జోన్ ముందుకు పరిగెడుతుంది. నువ్వు 5 సంవత్సరాల కనీసం మాటలు కూడా ఆడలేని అభివృద్ధిని 15 నెలల్లో కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి పథకాలు చేస్తూ కూడా ఈ రోజు చూపిస్తున్నాం. అయినా మీరు అంటున్నారు కదండి, అంటే వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అలాగని వీళ్ళ గురించి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. కనీసం అంటే వీళ్ళు ఎలాంటి నీచులు అంటే అండి, ఒక ఊర్లో రోడ్లు వేసే ముందు వైసీపీ నాయకులు ఇంటి ముందు రోడ్ అయ్యండి, టీడీపీ నాయకులు ఇంటి ముందు రోడ్ అయ్యకూడదు అని చెప్పిన ఇలాంటి ప్రభుత్వం చాలా ఓపెన్ గానే చేసేవాళ్ళు కదా. అది ఓపెన్ గా ఈ రోజు వర్షాలు పడితే అయ్యయ్యో టీడీపీ వాళ్ళకు కూడా వాళ్ళ పంటలు కూడా వర్షాలతో పండిపోతాయని ఈర్ష్య ఆశలతో కొట్టుకునే వీళ్ళ దగ్గర నుంచి
ఏం ఆశిస్తామండి? ఈ రోజు Right. మేము అందరూ ఒకటే అంటున్నాం, మరి భవిష్యత్ తరాలు బాగుండాలి. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు 5 సంవత్సరాల యువత ఏమైపోతామని ఆత్మహత్యలు దగ్గరికి వెళ్ళిన యువతకి ఈ రోజు డిఎస్సి పరీక్షల ద్వారా ఈ రోజు ఇన్ని, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క లోకేష్ గారు హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇటు పక్క వేరే దేశాలన్నా ఎవరిని కలుస్తున్నా, ఏమేం ప్రాజెక్టులు చేస్తున్నాం, ఈ రోజు ఆధార్తో సహా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఇస్తున్నామే. కనీసం నువ్వు ఢిల్లీ ఎందుకు వెళ్ళావో చెప్పుకునే స్టేజ్ లో లేవు. ఈ రోజు కనీసం